అగ్రిగోల్డ్ అంశం ఏపీ అసెంబ్లీలో అగ్గిరాజేసింది. మాటల మంటలు పుట్టించింది. సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీసింది. జగన్ కు మంత్రులకు మధ్య ఛాలెంజ్ కు కారణమైంది. అగ్రిగోల్డ్ ఆస్తులను మంత్రి ప్రతిపాటి కొనుగోలు చేశారన్న జగన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది అధికార పక్షం. ఆరోపణలను రుజువు చేయాలని, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఛాలెంజ్ చేశారు ప్రతిపాటి. సభా సంఘంతో విచారణకైనా సై అన్నారాయన. సిట్టింగ్ జడ్జ్ తో విచారణకు డిమాండ్ చేశారు జగన్. దీంతో జ్యుడిషియల్ విచారణకు సిద్ధమని, రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని జగన్ కు సవాల్ చేశారు సీఎం చంద్రబాబు. ఏ రకంగా కొన్ని ఆస్తులు వాళ్ళకు సంబంధించిన ఆస్తు మన సభలోనే మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు గారి భార్య కూడా కొనుగోలు చేయడం కూడా చూసినాం. అది కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు. నేను కొన్నటువంటి భూమి ఆ అగ్రిగోల్డ్ సంబంధించినటువంటిది కానీ, అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఇతర కంపెనీలకు కానీ, ఆ యొక్క అటాచ్మెంటెడ్ భూములు కానీ, సీజుడ్ భూముల్లో కానీ ఉంటే చూపెట్టమన్నాను అధ్యక్ష. నేను కొన్నటువంటి భూములు 3 దగ్గర కొన్నాను అధ్యక్ష. సాక్షాత్తు మంత్రి గారే ఇంతకు ముందు 2014లో 2015లో కొనుగోలు చేసినట్టు ఆయనే చెప్పాడు. 2015లో ఆయన కొనుగోలు చేసినట్టు ఆయన నోట్లో నుంచే వస్తా ఉన్న పరిస్థితి. లీగల్ గా వెరిఫై చేసి అగ్రిగోల్డ్కి ఎక్కడా కనెక్టివిటీ లేనటువంటిది కొన్నానని స్పష్టంగా సభలో తీసుకొచ్చాను. ఎక్కడైనా లింక్ ఉంటే చూపెట్టమన్నాను, ఛాలెంజ్ చేశాను. అవసరమైతే నువ్వు రాజకీయాల్లో తప్పుకో, లేదా నేను తప్పుకుంటాను కూడా ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఐఎమ్ ఛాలెంజ్. ఎక్కడైనా ఉంటే ఆ రిలేటెడ్ చూపించండి. ఐఎమ్ రెడీ టు రిజైన్. 2014-12-2014లో అగ్రిగోల్డ్ మీద కేసులు కూడా నమోదైన పరిస్థితి కూడా ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు కేసులు ఎప్పుడు నమోదయ్యాయని చెప్పుకుంటూ వచ్చినప్పుడు డేట్లు కూడా ఇచ్చారు. ఏదైతే పుల్లారావు గారు ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ ని స్వీకరించకపోతే ఆయన అసలు ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. స్వీకరించకపోతే నువ్వు పూర్తిగా ఈ రోజు సభలో ఉండడానికి కూడా అర్హత లేదు. అర్హత లేదు అధ్యక్ష. గత శాసనసభలో చేశావు, ఆ రోజు ఛాలెంజ్ చేశావు. మళ్లీ సిగ్గు లేకుండా ఈ రోజు శాసనసభలో కూడా నువ్వు ఛాలెంజ్ చేస్తే దానికి నిలబడకపోతే నిన్ను ఏమనాలి? నువ్వు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్దాలు. విఘ్నులైనటువంటి ప్రజలు, ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు ఛాలెంజ్ కి స్వీకరించకపోతే ఆయన్ను పూర్తిగా బహిష్కరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారి భార్య వెంకయ్యమ్మ గారు తక్కువ రేటుకు అగ్రిగోల్డ్ వాళ్ళు దివాకర్ అనే వ్యక్తికి జీపీఏ ఇస్తే దివాకర్ గారు రిజిస్ట్రేషన్ చేశారు. దివాకర్ గారు చైర్మన్ గారి బంధువు, అగ్రిగోల్డ్ చైర్మన్ గారి బంధువు. ఆయన ప్రాపర్టీస్ మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా లాస్ట్ సభలోనే దృష్టికి తీసుకొచ్చారు. యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా మీ ఇష్టం. ఉదయ దినకరన్ 31/7/2014లో కొనుక్కున్నారు అధ్యక్ష. వారు గతంలో హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేయటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు అమ్మినటువంటి రిటర్న్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో చూపెట్టారు అధ్యక్ష. ఏదైతే వారు కొన్నారో చూపెట్టారు, అమ్మినటువంటి చూపెట్టారు. ఆ ఎవిడెన్స్ కూడా నేను మీకు సభ దృష్టికి తెచ్చాను అధ్యక్ష. దీని మీద నాకేం అభ్యంతరంలా జగన్మోహన్ రెడ్డి లాగా సిబిఐ నిర్ధారణ చేసిన సిగ్గు లేకుండా ఇంకా నా దగ్గర ఏమీ లేదు, 10 పైసలు ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నాడు. నాకున్న ప్రతిష్టను దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆ పత్రిక చేస్తా ఉంది. కాబట్టి నేను ఇప్పుడైనా ఛాలెంజ్ చేసిన దానికి కట్టుబడమనండి. లేని పక్షంలో అధ్యక్ష దీనిపై నిజాలు తేల్చడానికి హౌస్ కమిటీ చేసినా కూడా నాకేం అభ్యంతరం లేదు. ఈ ఉదయ్ దినకర్ అధ్యక్ష హాయ్లాండ్ లో సీఈఓ గాను, హాయ్లాండ్ లో డైరెక్టర్ గా కూడా ఉన్నాడు అధ్యక్ష. హాయ్లాండ్ లో డైరెక్టర్ గాను, సీఈఓ గాను ఉన్నాడు అధ్యక్ష. ఆ తర్వాత మంత్రి గారు ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అధ్యక్ష. ఎంక్వైరీ చేస్తారా, ఎంక్వైరీ లేదా, ఏ రకమైన ఎంక్వైరీ. హాయ్లాండ్ అనేది ఏముందో అందరికీ కూడా తెలుసు. సరే ఛాలెంజ్ వచ్చింది కానీ ప్రతి ఛాలెంజ్ రాలేదు అధ్యక్ష. సరే వచ్చినప్పటికీ కూడా అధ్యక్ష ఆయన చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటి విషయం కానీ ప్రూవ్ కాకపోయినట్లయితే ఆయన ఈ హౌస్ లో ఉండటానికి వీల్లేదు అధ్యక్ష. నెంబర్ 2 అధ్యక్ష, ఒకవేళ మంత్రి గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ ప్రకారంగా మంత్రి గారు కానీ తప్పు కానీ మంత్రి గారిది కానీ ఉంటే
ఈయన కూడా హౌస్ లో ఉండటానికి వీల్లేదు అధ్యక్ష. ఈ రెండు కాదు ఈక్వలే. అంతే దానికి ఒప్పుకుంటారా అని అడుగుతున్న ప్రతిపక్ష నాయకులు. ఎందుకంటే అంత గ్లేరింగ్ గా ఒక ఛాలెంజ్ మంత్రి గారు ఇచ్చిన తర్వాత, కేబినెట్ తో పిలిచిన తర్వాత గవర్నమెంట్ రెడీగా ఉంది ఏ ఎంక్వైరీ చేయడానికి. అప్పుడు కూడా ఈ కాంటెక్స్ట్ ఇష్యూలో ఆ హౌస్ కమిటీలో ఏమవుతుంది అధ్యక్ష? ప్రివిలేజెస్ కమిటీ మాదిరిగానే ఉంటుంది. 7 మంది ఉన్న ప్రివిలేజెస్ కమిటీలో 6 మంది వాళ్ళే. హౌస్ కమిటీ కూడా అదే తీరులోనే జరుగుతుంది. ఉండేది అధికార పక్షం, ప్రతిపక్షం. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది. ఎవరైనా ఈ హౌస్ లో ఒకరే ఉండాలా? ఏదో పుల్లారావు గారు ఉండాలా, జగన్మోహన్ రెడ్డి ఉండాలా? ఎవరుండాలో ఆ వాస్తవాలు తెలిపోతుంది. నేను సవాలు విసురుతున్నాను అధ్యక్ష. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. సిట్టింగ్ జడ్జి చేత మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష. మీ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తున్నాం. రెండోసారి యాక్షన్ తీసుకుంటాడా లేదా మీ ఇష్టం. ఈ రెండు ఏం కావాలన్నా వాళ్ళని అడుగుతున్నా. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత పుల్లారావు చెప్పింది తప్పని నిరూపిస్తే పుల్లారావుని హౌస్ నుంచి వినేద్దాం. అదే మరి అపోజిషన్ లీడర్ చేసింది తప్పని నిరూపిస్తే, వాస్తవాలు బయట వస్తే ఆయన్ని కూడా ఈ హౌస్ నుంచి వినేద్దాం. ఈ రెండు చేయడానికి మీరు సిద్ధపడితే, ఈ ఎమ్మెల్యేలు సిద్ధపడితే ఇప్పుడే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తున్నారు. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీకి నేను ఆర్డర్ ఇస్తున్నాను.